దేవుని యొక్క మహాకృప వాత్సల్యత మరొక పర్యాయము ఉదయకాల సమయము మేల్కొల్పు ప్రార్థన సహవాసంలో మీ ముందుకు ఈ విధంగా దేవునికి వాక్యమును తీసుకుని రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి అందరూ కూడా బాగున్నారని, అందరూ కూడా ప్రభువులో వర్ధిల్లుచున్నారని, అందరూ కూడా ఆత్మీయంగా మరి దినదినము వృద్ధి చెందుతున్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినగలిగినప్పుడు ఆ మాటల యొక్క సారము మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆ మాటల సారము మనలో పనిచేస్తున్నప్పుడు మనము ఆ సారమును బట్టి బలపరచబడగలుగుతాం. ఆ మాటల సారమును బట్టి మనము మరి వర్ధిల్లింపబడతాం. ప్రియ సహోదరుడా, కాబట్టి శ్రద్ధగా వినడానికి ప్రయాస కలిగి ఉండండి. మరి ఇలాంటి వినేటటువంటి బుద్ధి ఉదయముననే దేవుడు అనుగ్రహిస్తున్నాడని యెషయా గ్రంథము 50 అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతోంది. ఈ 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఉదయముననే వినేటటువంటి బుద్ధిని పుట్టించుచున్నాడని చెప్తున్నాడు. అంటే ఉదయమున ఏం పుడుతుందంటే వినేటటువంటి బుద్ధి పుడుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, వినడం వలన జ్ఞానం వస్తుంది, వినడం వలన మరి విషయ పరిజ్ఞానం అనేది మనకి పెంపొందింపబడుతుంది. వినటం వలన అనేక విషయాల మీద మనకి మరి పట్టు దొరుకుతుంది. వినటం వలన అనేకమైనటువంటి మేలులు జరుగుతాయి. అయితే దేవుని యొక్క వాక్యము ఉదయముననే వినుట ద్వారా వాక్యములో ఉన్నటువంటి సారము మనలోనికి ప్రవేశించి మనల్ని ఆత్మీయంగా బలపరచుటయందు, ఆత్మీయంగా స్థిరపరచుటయందు, ఆత్మీయంగా వర్ధిల్లుటయందు అది మనకు సహాయపడుతుంది. అది ఉదయముననే దేవుడు వినేటటువంటి బుద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడని మరి దేవుని యొక్క లేఖనం ద్వారా తెలియచేయబడుతుంది. దేవుని యొక్క దాసుడిగా మరి ఉదయకాల సమయంలోనే మేల్కొల్పు ప్రార్థన ద్వారా దేవుని యొక్క మాటను మీకు వినిపించాలనే ఉద్దేశంతో ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును ప్రారంభించి ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఉదయముననే వినేటటువంటి బుద్ధి కలిగేటటువంటి ఆ సమయంలో మీరు వాక్యమును వినగలిగితే, వాక్యమును మనసు పెట్టగలిగితే, వాక్యము యొక్క మరి సారాంశమును గ్రహించటానికి ప్రయాస కలిగి ఉంటే కనుక ఉదయముననే ఈ యొక్క మరి బలము సారము మనలో పనిచేయడం ప్రారంభించబడుతుంది. మనము ప్రతిభావంతులుగా మార్చబడాలి. మనము మరి ఆత్మీయ స్థితిలో బలపరచబడుతూ మరింత ప్రతిభావంతులైనటువంటి క్రైస్తవులుగా మార్చబడాలి అంటే మనలో మంచి వాక్యం పనిచేయాలి. మంచి వాక్యం పనిచేయాలంటే మంచి వాక్యం వినాలి. ఉదయముననే మరి ఈ మాటను బట్టి ఉదయముననే వాక్యము వినేటటువంటి బుద్ధి, దేవుని యొక్క మాట వినే బుద్ధి దేవుడు కలగజేస్తాడట. కాబట్టి మనలో అలాంటి బుద్ధిని మనం నింపుకొని ఉదయముననే వాక్యమును విందాం, వాక్యముకి సారమును గ్రహిద్దాం, వాక్యములో మరింతగా బలపరచబడదాం, దేవునిలో ఆశీర్వదింపబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనన్నా ఉదయమున వినే బుద్ధిని బట్టి మీకు వందనాలు. ఈ బుద్ధిలో ప్రభావ మేము నీ వాక్యమును విని నీ వాక్య సారమును గైకొని సారమును బట్టి మేము బలపరచబడి ఆత్మీయంగా వృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. ప్రతిభావంతులుగా మార్చబడుటకు సహాయం దయచేయండి. మేల్కొల్పు ప్రార్థన సహవాసములో పాలుపంపులు పొందుకుంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి. వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరిగించమని ప్రార్థన చేయించున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.